గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు మరొక వీడియోతో మేము ముందుకు రావడం అయితే జరిగింది. మీరు థంబ్‌నెయిల్‌లో ఏదైతే చూసారో సర్టిఫైడ్ కాపీస్ మాన్యువల్‌గా ఏ విధంగా అప్లై చేయాలో మీకు లైవ్ అయితే నేను చూపిస్తాను. ఒకసారి చూడండి. డైరెక్ట్‌గా ఎస్ఆర్ఓని మనం విజిట్ చేసి అప్లై చేసే విధానాన్ని ఈ వీడియోలో మీకు నేను కొంతమేరకు నేను చూపిస్తాను. సో చూడండి. ఎందుకంటే మన సిటిజన్ వెబ్సైట్ అనేది ప్రాపర్గా వర్క్ అవ్వట్లేదు. ఏదో సంథింగ్ ఏదో చేస్తున్నారు, కొన్ని చోట్ల వర్క్ అవుతున్నాయి. సో ప్రాపర్గా వర్క్ అవ్వట్లేదు కాబట్టి ఎవరికైనా నకళ్ళు కావాలంటే రిజిస్టర్ ఆఫీస్లో ఏ విధంగా అప్లై చేయాలో ప్రొసీజర్ అయితే నేను మీకు చెప్తాను ఇప్పుడు లైవ్. సో నాకు తెలిసి మన ఛానల్స్లో ఎక్కడ కూడా లేదు. సో మీకు ఈ యొక్క మన ఛానల్లో ఈ యొక్క వీడియో లైవ్లో చూపిస్తాను, చూడండి. సో ముందుగా మనం రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మనకు కావాల్సిన చెక్ లిస్ట్ ఏంటంటే మన యొక్క అసెట్ అనేది ఎక్కడ రిజిస్టర్ అయింది, ఏ ఎస్ఆర్ఓలో రిజిస్టర్ అయింది, పాయింట్ 1 గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఎస్ఆర్ఓకి వెళ్ళి ఆ ప్రిమిసెస్లో మీకు నకళ్ళు దరఖాస్తుదారు అని చెప్పేసి ఒక అప్లికేషన్ ఉంటుంది. సో అప్లికేషన్ తీసుకోండి. అరౌండ్ ఒక ₹10 అలా ఏమైనా ఛార్జ్ చేయొచ్చు. ఓకే. అదేవిధంగా మనకి అక్కడ స్టాంప్ పేపర్ ఒకటి కావాల్సి వస్తుంది. ఒక ₹20 ₹10 స్టాంప్ పేపర్లు అయితే ప్రస్తుతానికి మనకు దొరకట్లేదు. సో ₹20 స్టాంప్ పేపర్ ఒకటి కొనుక్కోండి. ఓకే. సో దానికి కానీ మీ అందరికీ తెలుసు యాజ్ పర్ ప్రైజెస్ ప్రకారం అయితే తీసుకోరు. ఆ విషయం మీ అందరికీ తెలుసు. నేను కూడా ఎక్కువే ఇచ్చాను. ఓకే. సో ప్లస్ అంటే X/2 అని పెట్టుకోండి. *2 పెట్టుకుంటారు, *4 పెట్టుకుంటారు. నేనైతే ఇచ్చాను. సో సైమెంటన్స్లీ ఇంకొక విషయం ఏంటంటే మీకు ఇంకొకటి అక్కడ చలానా ఒకటి తీయాలి. ఈ అప్లికేషన్ ఫామ్ తీసుకుంటాం, అప్లికేషన్ రాస్తాం. ఓకే. తర్వాత స్టాంప్ పేపర్ తీసుకుంటాం, స్టాంప్ పేపర్ తీసుకుంటాం. ఈ రెండు తీసుకుని కౌంటర్ దగ్గరికి వెళ్ళినట్లయితే వాళ్ళు కొంత చలానా అయితే వసూలు చేస్తారు. ఓకే. సో అక్కడ చలానా వసూలు చేసిన తర్వాత వెళ్ళిపో అంటారు. ఒక 3 days టు అంటే మనం ఇచ్చే డాక్యుమెంట్ నెంబర్ మీద బేస్ అయి ఉంటుందన్నమాట మన యొక్క టైం. ఓకే. అప్ టు ఫ్రమ్ 2000 ఇయర్ నుంచి ఇప్పటి వరకు అయితే ఒక 3 to 5 days వాళ్ళు టైం చెప్తారు. ఇంకా బిఫోర్ 2000 ఇయర్ అయితే మేబీ ఇంకా ఎంత టైం చెప్తారో నాకైతే తెలీదు. సో దానికి గాను చలానా వీటన్నిటికి గాను అరౌండ్ మీకు ఒక 600 to 700 అయితే అవుతాయి. ఇది మాత్రం పక్క. నేను అరౌండ్ చెప్తున్నాను, అంత లోపు అవుతాయి. అంతవరకు అది నేను మ్యాక్సిమం ప్రైస్ చెప్పాను, అంత లోపు అయితే అవుతాయి అనమాట. సో మీరు ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్ని వాటెవర్ నేను చెప్పినవన్నీ కూడా మీరు ఆ యొక్క దరఖాస్తుదారు ఏదైతే ఉంటుందో నకళ్ళకి సంబంధించినటువంటి డాక్యుమెంట్ నెంబరు, సర్వే నెంబరు, వాటిని ఎలా ఫిల్అప్ చేయాలి ఏంటనే విషయం నేను ఒక అప్లికేషన్ చూపిస్తాను. మీరు కామన్గా ఉంటుంది, అది తెలుగులోనే మనం ఈజీగానే ఫిల్అప్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను లైవ్ చూపిస్తాను, నేను ఏ విధంగా వెళ్ళాను, ఎలా అప్లై చేశాను ఏంటనే విషయం ప్రొసీజర్ అయితే నేను మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి. ఓకే. ఇది మనకి రిజిస్టర్ ఆఫీస్ ప్రిమిసెస్ అండి. సో ఈ యొక్క ప్రిమిసెస్లో మనం సబ్మిట్ చేస్తాం లెఫ్ట్ సైడ్ కౌంటర్లో. సో దానికి నకళ్ళు దరఖాస్తు ఈ విధంగా ఉంటుంది. సో దీనిని మనం ఫిల్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో దీన్ని ఫిల్ చేసి దీనికి మనం ₹20 స్టాంప్ పేపర్ ఒకటి జోడించడం అయితే జరుగుతుందండి. సో బ్యాక్ సైడ్ అనమాట. సో ఇది సో ఒక 3 days మనం ఆగినట్లయితే సబ్మిట్ చేసి చలానా కట్టి ఈ విధంగా మనకి సర్టిఫైడ్ కాపీ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క సర్టిఫైడ్ కాపీ లాస్ట్ పేజ్ ఏదైతే ఉందో మనం ఇచ్చిన ₹20 స్టాంప్ పేపర్ మీద రిజిస్టర్ గారు సైన్ చేసి సీలేసి ఇవ్వటం అయితే జరుగుతుంది అనమాట. ఎస్ లైవ్ చూశారు కదా, అర్థమైందా? అర్థం కాకపోతే మాత్రం కామెంట్ చేయండి. ఓకే. అదేవిధంగా నాన్ రిలేటెడ్ దిస్ టాపిక్ అయినా పర్లేదు, మీ యొక్క క్వశ్చన్ రైజ్ చేయండి, నేను ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేసు ఎవరికైనా సర్టిఫైడ్ కాపీస్ కావాలి సిటిజన్ వెబ్సైట్ అనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేను మీకు సర్టిఫైడ్ కాపీస్ అయితే ఇస్తాను, బట్ ఛార్జబుల్ అండి. ఓకే. సో ఇంకా ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే కింద డిస్క్రిప్షన్లోనే నాకు వాట్సాప్ నెంబర్ ఉంటుంది, నాతో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే. బట్ ఓన్లీ మెసేజెస్ అండి, కాల్స్ మాత్రం చేయదు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు యూజ్ అయింది, మీ ఫ్రెండ్స్ కూడా యూజ్ అవ్వాలి అని అనుకుంటే ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. ఓకే. ఇలాంటి రెగ్యులర్ వీడియోస్ మీకు కావాలనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.